నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కూడిన మంత్రుల బృందం కడెం ప్రాజెక్టును పరిశీలించింది. భవిష్యత్తుకు తాగునీరు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులో నీటిని ప్రణాళికాబద్దంగా నిల్వ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో సిస్టలేషన్ కారణంగా నిల్వ సామర్థ్యం తగ్గుతుందని అధికారులు వివరించగా పూడిక తొలగింపు, శాస్త్రీయ నీటి నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. If it comes to 674, అప్పుడు alternate day మనం వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. And this is one of the highest silted projects. ఏ నీటిని ఏ విధంగా ఉపయోగించాలి, రైతులకు ఏ విధంగా మరి నీరు అందించాలి, పంటను కాపాడాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది. ఈ రోజు కూడా మేము సమీక్ష చేసుకొని జిల్లా అధికారులతో, జిల్లా కలెక్టర్ గారితో, జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులతో, జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారులతో ఉన్న నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. నిజంగానే పూర్తి స్థాయిలో ఎల్నిల్ ఎఫెక్ట్ దాదాపు 6 నెలలు 8 నెలలు ఇదే విధంగా ఉంటే మంచినీటికి సంబంధించిన వ్యవస్థను ఏ విధంగా ఉన్న నీటితోని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అది ప్రధానంగా మా ఉద్దేశం. రెండోది, ఇంకా నీళ్లుంటే ఏ విధంగా జిల్లా అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు వారు ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని మరి ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. కూడపేట కావచ్చు, అదేవిధంగా దోతులకు ఈ ప్రాంతం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఇరిగేషన్ అయ్యే ఆస్కారం ఉంది. అదేవిధంగా జనరామడంలో కబాడీ ఏరియాలో లిఫ్ట్ ఇరిగేషన్ సార్, ఇది రెండు నేను ప్రధానంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.